కొద్ది నిమిషాలు మనం మరలా దేవుని వాక్యాన్ని నాకు ఇచ్చిన సమయంలో ముగిస్తాను. 34వ కీర్తన చదువుకుందాం. దయచేసి 34వ కీర్తన మనమందరము కూడా ఉత్తర ప్రత్యుత్తరాల రీతిగా చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. దయచేసి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామం గొప్ప చేయుదుము. వారాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జ. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చి వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు. దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. దయచేసి మీరందరూ నాతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము మీ పరిశుద్ధమైన పాదములు ఎదుకొచ్చి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నాం. ప్రభా, వాక్యం మీది ప్రభా, ఇక్కడ చేరిన ప్రజలు నీ వారు. నేను వట్టివాడను, ఈ మాటలు ముట్టుకున్నటకు, తాకుటకు, పలుకుటకు తగిన వాడను కాను. ఏ యోగ్యత అయినను అర్హత అయినను లేనటువంటి వాడను. ప్రభా, దూరస్తుడను, క్రీస్తు రక్తము చేత నన్ను సమీపస్తుడిగా చేసి నాకు ఇచ్చిన భాగ్యము కొరకై స్తోత్రాలు, వందనాలు. నా వెనకాల ప్రభా మా తండ్రి, ఇదిగో వాక్యం అందించిన మీ దాసులు, ఎంతో అనుభవం కలిగిన దైవ సేవకులు, నా ముందు నీ పరిశుద్ధులు ప్రభా, ఇదిగో అయ్యా మా తండ్రి, ఇక్కడంతా కూడా మీ సన్నిధి, మీ వాతావరణం మీరు ఉంచారు, అందుకొరకై స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా చేయండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి చక్కని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియచేస్తా ఉన్నాను. నా సహోదరులు స్టీఫెన్ గారు, మరి వారి మధ్యకాలంలో దైవజనుల కొరకు ప్రార్థన చేయండి, వారి కుటుంబం కొరకు. అలాగే మరి నన్ను ఇంతవరకు ప్రేమించి నన్ను చక్కగా అన్ని విషయాల్లో సహకరించినటువంటి పాస్టర్ గారి కుటుంబానికి మరొకసారి నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా,
ఇక్కడ మనము 17వ వచనం దగ్గర మనమందరము ఆగాము. అంటే 16 వచనాల వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఇక్కడ మనము చూడవలసిన అంశం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతుని యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు. ఈ చివరి దినాల్లో ఏమండి, నాలాగా ప్రసంగం చేసేవాళ్ళు, చాలా చక్కని బోధలు చేసేవాళ్ళు మీకు కోకొల్లలుగా దొరుకుతారు. దేవుడు ఎవరిని గమనిస్తూ ఉంటాడు, దేవుడు ఎవరిని చూస్తూ ఉంటాడు, దేవునికి ఎవరు కావాలి, దేవునికి అవసరమైన వారు ఎవరు, దేవుని సన్నిధిలో ఆయనకి ఉపయోగపడే వ్యక్తులు ఎవరు అని అంటే ఈ వచనం చెప్తా ఉంది, నీతిమంతులు లేక మొరపెట్టేవారు నేటి దినాల్లో చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియులారా, ఇదిగో ఇక్కడ నీతిమంతులు మొరపెట్టగా, ఎవరు ఈ నీతిమంతులు? ఎవరు అనంటే ఇదిగో దావీదు తన గురించే తాను మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, తన గురించే తాను చెప్తా ఉన్నాడు, తన యొక్క అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను మొరపెట్టగా, ఒకసారి మనము ఆ యొక్క 6వ వచనాన్ని మనం చూస్తే 6వ వచనంలో ఒక మాట ఉంది, దయచేసి చూడండి. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా, అదిగో నేను నీతిమంతులు మొరను దేవుడు వింటాడు. ఇక్కడ అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా, ఇదిగో నేను మొరపెట్టినప్పుడు ఆయన అదుల్లాము గుహలో కూర్చొని అదుల్లాము గుహలో ఈ మాట చెప్తా ఉన్నాడు, ఇదిగో నీతిమంతుల మొరను దేవుడు వింటాడు, నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇందాక మనం వింటా వచ్చాం, నీతిమంతులు సింహము అంట, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు, ఏమండి, ఆయన చుట్టూ కోట్ల కొలది దూతలు, యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములు జరుగుతూ ఉంటాయి. దూతలు 2 రెక్కలతో 2 రెక్కలతో ఎగురుచు ఏమంటా పరిశుద్ధుడు. ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాలకి జరుగుతూ ఉంది. ఆ తేజస్సులో, ఆ వెలుగులో, ఏ దేవదూత వెళ్ళలేరు, ఏ మానవుడు వెళ్ళలేడు. దేవుని సన్నిధానములోకి వెళ్ళడానికి ఎవరికి కూడా అర్హత లేదు, అవకాశమే లేదు. అయితే నీవు ప్రార్థన చేస్తే, నువ్వు నీతి కలిగి, నువ్వు నీతితో ప్రార్థన చేస్తే, నీతిమంతుని ప్రార్థన యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. దయచేసి మనము ఈ యొక్క 6 వచనాలను త్వరగా ముగించుకుందాం. దయచేసి చూడండి, యాకోబు పత్రిక 5:16. యాకోబు ఇలా ఉంటే కష్టం బండి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై దూతలను గెంటుకుంటూ, ఏమండి, ఆ పరిశుద్ధులైన దూతలు ఎవరికి లోపలికి అనుమతి లేదు. ఏమండి, దుష్క్రియలు మంచినీళ్లు తాగినట్లుగా తాగేటువంటి ఒక మానవుడు పరిశుద్ధపరచబడి అర్థవంతుడై దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తిగా మారినప్పుడు నీ ఎక్కడికి? పరలోకమునకు. ఏమండి, పరలోకానికి ఎక్కడికి వెళ్తాం చెప్పాలి? దేవుని యొక్క సింహాసనం దగ్గరికి. ఏ విషయం చెప్తున్నావో, ఏ అవసరత చెప్తున్నావో, ఏ సమస్య చెప్తున్నావో, ఏ మనవి నువ్వు చేసుకుంటున్నావో, ఆ మనవికి
పర్మిషన్ కొరకై ఆ ప్రార్థన వెళ్ళి దేవుని యొక్క సింహాసనాన్ని ఒక్కసారి అలా తాకి ఆయన సింహాసనాన్ని ఒక్కసారి అలా కదిలించి, ఏమండి అది బలం కలిగిందంటే ఎలా బలం కలిగింది? ఎలాగ దానికి బలం వచ్చింది? దేన్ని కదిలించడానికి ఆ బలం వాడుతుంది? ఆ బలం దేన్ని కదిలించడానికి ఉపయోగిస్తుంది? ఏమండి అంటున్నాడు, పిల్లలారా రండి, 11వ వచనం అనుకుంటా, రండి నా మాటలు వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. నీతిమంతులు మొరపెట్టినప్పుడు, ఎవరయ్యా నీతిమంతుడు అంటే దావీదు అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా, తన గురించి తాను ఎక్కడ గొప్పగా చెప్పుకోవట్లేదు. ఈ రోజుల్లో మన గురించి మనం డబ్బా పట్టుకుంటే మనకు కడుపు నిండట్లేదు. సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఏమండి మనుషులకు భోజనంతో పాటు వాంటెడ్ గా కావాల్సింది ఏంటంటే డబ్బా. మన గురించి మనం గొప్ప చెప్పుకోవడమే, మన గురించి మనం వాయించుకోవడమే. ప్రభువుని మహిమపరచడం లేదు, ప్రభువుని గణపరచడం లేదు. ఏమండి ఇదిగో మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, దేవుని నామాన్ని మాత్రమే. యోహాను భక్తుడు అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ ఈ ఈ మాట, ఈ వచనం దగ్గర నేను దీన్ని నెరవేర్చాను అని నువ్వు పెన్ను తీసుకొని రాయగలిగేటువంటి దమ్మున్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన హెచ్చవలసి ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో వాళ్ళు నీతిమంతులు, ఆయన హెచ్చించేవారు, యేసు నామమును హెచ్చించేవారు. ఏమండి ఈ లోకములో ఎవరు నీతిమంతుడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అక్కడ వచ్చినలో రోమాపత్రికలు ఆయన అంటాడు, పనికి మాలినోళ్ళు అయిపోయారు, అందరూ త్రోవ తప్పారు, ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, పాపపు పీపాలు అయిపోయారంట. మానవులు పాపపు పీపాలు, పాపముతో నిండిపోయిన పీపాలు. ఏమండి ఒక దుర్మార్గుడు, ఒక త్రాగుబోతు ఒకరోజు దొంగగా దొరికిన వాడు, వాడిని కట్టేసి చెట్టు కొట్టారు, వాడిని కొడుతుంటే కనికరించేవారు లేరు, వాడు రక్షించబడ్డాడు. వాడిని యేసుక్రీస్తు ప్రభువు దర్శించాడు. ఒక రాత్రి అంతా వాడు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత దేవుడు తన పరిశుద్ధమైన పని కొరకై పిలిస్తే ఈ రోజు మీ ముందు నిలబడి వాక్యం అందిస్తున్నాడు. యేసు క్రీస్తు అనేటువంటి నామము నా జీవితంలో లేకపోతే నాకు మించిన దొంగ ఇంకొకడు ఉండడు ఇక్కడ. యేసు క్రీస్తు అనేటువంటి నామము లేకపోతే మనం చెప్పాలి, ఆయన హెచ్చవలసి ఉన్నది. స్త్రీలు కన్నవారులంట యోహాను కంటే గొప్పవాడు లేడంట, అంత గొప్పవాడు అంటున్నాడు. ఆ మాట స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఆ యోహాను గురించి వచ్చిన సాక్ష్యం ఏంటంటే, అంత గొప్ప యోహాను ఏమంటున్నాడంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏమండి మనము నీతిమంతులమయ్యాం, దానికి కారణము దేవుని కృప. ప్రభువా నేనేదైనా నీతి నా జీవితంలో ఉందంటే అది నీ కృప. నేనేదైనా నీతి కలిగి ఉన్నానంటే, నా ముఖం మీద ఏదైనా నీతి ఉందంటే, నా కుటుంబం పైన ఏదైనా నీతి ఉందంటే అది నీ కృప. ఆయన హెచ్చవలసి ఉన్నది. ఏమండి ఆ పరిశుద్ధుడైన దేవుడు కూర్చునేటువంటి ఆ సింహాసనాన్ని ముట్టగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందంటే నీ ప్రార్థనకి ఉంది, నీతిమంతుని ప్రార్థనకు ఉంది. ఇప్పుడు ఒకసారి మీ పక్క వాళ్ళని చూసి, నీతిమంతులు ఎవరు కనపడుతున్నారు అటు ఇటు చూడండి ఒకసారి. అబే ఈమె అబే ఆయన అంత లేదులేండి పాస్టర్ గారు, ఇది కొంచెం డౌట్. ఒకసారి పక్క వాళ్ళని చూసి అనుకో, ఇక్కడ అత్త కోళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, మీ అత్త సైజు చూశాను, అబ్బే మా అత్త అబ్బే, ఎందుకంటే ఇది లాస్ట్ రోజు కాబట్టి వేసేసి వెళ్ళిపోతా నేను, ఈ తర్వాత మీరు కొట్టుకోవడమే.
ఒకసారి మీ కోడల సైజ్ చూసి చెప్పగలవా? లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా సైజ్ చూసి చెప్పగలరా అంటున్నాడు. నీతిమంతులు మొరపెట్టగా కొండ మీద కూర్చున్నాడు, అదుల్లామ గుహలో కూర్చున్నాడు. నువ్వు నీతిమంతుడుగా మొరపెడితే యెహోవా ఆలకించును. ఈ దీనుడు మొరపెట్టాడు, ఒకరోజు మొరపెట్టాడు, ఈడ్చుకెళ్తున్నప్పుడు మొరపెట్టాడు, బంధించబడినప్పుడు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకించాడు. యెహోవా ఆలకించ నీ ప్రార్థనలకి జవాబు రావడం లేదంటే కారణము నిందించద్దు ఎవరిని. నీకు నీవు పరిశీలన చేసుకోవాలి. నాకు నేను పరిశీలన చేసుకోవాలి కదా. మనం అది చెయ్యం. అసలు నీకు నువ్వు చేసుకున్న దానికి దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకుంటాడు ప్రభు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, అబ్రాము ఒకరోజు అబ్రాము దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, శారమ్మ. ఎవరామి? మనకు బాగా తెలుసు. ఏమండి మరి పాప బాగుందంటే బాగుంది, మరేంటి సంగతి అంటే ఏంటి, పెళ్లి చేసుకుంటావంటే నీ ఇష్టం. నీ ఇష్టమే నా ఇష్టం, అవునా? సరే పెళ్లి చేసేసుకో. అబ్బా పర్మిషన్ ఎవరిచ్చారు? అసలు రిస్కే లేదు, డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చింది ఆమె. మొత్తానికి పెళ్లి చేసేసుకున్నారు అయ్యగారు. సమస్య వచ్చింది. ఇప్పుడు ప్రేయర్ స్టార్ట్ అయింది పాస్టర్ గారికి, అబ్రామ్ పాస్టర్ గారికి. ఇక్కడ ఎవరు అబ్రామ్ గారు లేరు కదా. అబ్రామ్ పాస్టర్ గారికి ప్రేయర్ స్టార్ట్ అయింది. ప్రభు అన్నాడు, నువ్వే చూసుకో అన్నాడు, నాకు సంబంధం లే, మీ రచ్చలోకి నన్ను లాగబాగో. అబ్రాముకి ఆన్సర్ లేదు. శారా మాటిని అన్నాడు, నా మాట విన్నావా? ఎలా నాయన? మరి ఆ మాటిను నన్ను ఎందుకు పీకుతావు? మనఃపూర్వకమైనదై బహుబలము గలదై దేవుడు జోక్యం చేసుకుని ఆయన సీన్లోకి ఎంటర్ అవ్వాలంటే నీ నిర్ణయం ఏది ఉండకూడదు, నీ ఆలోచన ఏమి ఉండకూడదు. నీ ఆలోచన, నీ నిర్ణయం, నీ ఇష్టం జరిగించుకొని, మన ఇష్టం మనం జరిగించుకొని, ఇక మన ఇష్టమే. ఇక మనకి ఏదనిపిస్తే దేవుని చిత్తమే. ప్రభు అసలు నువ్వు కళ్ళ చూపించేసావు అంతే. ఇక నువ్వు దాన్నే ఊహిస్తా పడుకుంటావు, అది కళ్ళలోకి వస్తుంది. నువ్వేమంటావు అంటే తెల్లారు లేచి, పాస్టర్ గారు రాత్రి కళ్ళలో యేసు ప్రభు చూపించేశాడండి, నీ కళ్ళలో చూపిస్తానే ఉంటాడు. ఇక అమ్మా ఇక్కడ కళ్ళలుగానే వాళ్ళు ఉంటే కోప్పడదు సుమా అంటా ఉంటారు. ఇదే ప్రియులారా అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా. చదవండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా. నీతిమంతుడు అంటే దేవునితో సరి అయిన సంబంధం ఉన్నవాడు. నీతిమంతుడు అంటే ఎవరో తెలుసా? అమ్మా ఈ సహవాస కూటాల్లో కూర్చున్న వాళ్ళందరూ కాదు. ఇదిగో ఈ వేదిక మీద ఉన్నవారు నాతో సహా కాదు. ఎవరంటే ఒకవేళ ఈ లక్షణం ఉంటే వాళ్ళే నీతిమంతులు. ఎవరంటే దేవునితో సరి అయిన సంబంధం ఉన్న వ్యక్తి. ఏమండి, సరి అయిన సంబంధం ఉండాలంటే మనల్ని నిర్దోషులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంచాలి మనల్ని. ఏమండి, అలా కాకుండా మనము ఎంత ప్రార్థన చేసినా నువ్వు యుగాలు చేసినా తరతరాలు చేసినా పని అవదు. దావీదు అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. దానియేలును అడిగి ఈ మాట దానియేలును అడుగు, విడిపించాడా అంటే అబ్బో రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడంటే తెల్లవారుజామున. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా? చాలా బాధ అంటుంటే, రాజు చిరకాలము జీవించునుగాక. హుషారు వచ్చేసింది, ఎనర్జీ వచ్చేసింది. తాళం తెర, తొందరగా తాళం తీసేసి దానియేలును బయటికి తీశాడు. ఈ వచనం చూడు,
వారి శ్రమలన్నిటిలో నుండి. ఇందాక సింహం గురించి మనం చూసామేమో కదా. కుక్క కాదు అది, సింహం. చూస్తేనే సగం గుండాగద్ది, అడుగు దగ్గర పెడితే పూర్తి గుండాగిపోద్ది. నువ్వు చచ్చిపోనవసరం లే దాన్ని చూస్తేనే, అది నిన్ను సంపనవసరం లే. పై ప్రాణాలు పైన గాల్లో కలిసిపోతాయి. ఆడకు పోగానే మన ఊహలు మారిపోతాయి. దాని దగ్గరికి పోగానే ఒకవేళ ఇది బయటకు వచ్చేస్తేమో, మనల్ని మింగేస్తుందేమో. ఇలారా వారి శ్రమలో అన్నిటిలో నుండి. ఇదిగో నీ విజ్ఞాపన, నీ ప్రార్థన, దేవునితో సరి అయినటువంటి సంబంధం. ఈ చివరి దినాల్లో మనం చేయవలసిందేంటో తెలుసా? అమ్మా విన్న మాట వినండి. ఈ చివరి దినాల్లో నువ్వు నేను మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునితో సరి అయిన సంబంధం. దేవునితో నువ్వు సరి అయిన సంబంధాన్ని పెట్టుకోవాలా. ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మనసులో అబ్బే ఇక మీదట చిచి ఇప్పుడు దాకా అసహ్యంగా ఉన్నావు, చిచి అని మనల్ని మనమే అనుకుంటాం. ఇక మీదట అలా ఉండకూడదు, ఇక మీదట అలా చేయకూడదు, ఇక మీదట అలా మాట్లాడకూడదు, ఇక మీదట అలా ఊహించకూడదు. బయటికి బ్యాక్ వాడు రెడీగా ఉంటాడు. ఎవడో ఓల్డ్ ఫ్రెండ్. హలో వెళ్ళిపోతున్నావు ఏంటి అంటాడు. చర్చలో నిర్ణయం తీసుకున్నా, బోల్డ్ సార్లు తీసుకున్నావు, ఇట్లాంటి బోల్డ్ సార్లు తీసుకున్నావు. అనేక రకాలుగా నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవునితో సరి అయిన సంబంధం నీతిమంతుడు కలిగి ఉంటాడు. ఏమండి, ఏలియా దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నాడు. ఏలియాను గురించి ఏమంటదంటే, అతడు ప్రార్థన చేయగా, ఏమండి ఏమండి ఒళ్ళు జల్దరిస్తుంది ఆ మాటలో. అతడు తిరిగి మరలా ప్రార్థన చేయగా, ఏమండి 3.5 సంవత్సరాలంట వర్షము పడలేదు, మంచు పడలేదు. ఏం ప్రార్థన అండి ఇది బాబు? ఏమండి ఒక్క ప్రార్థన చేస్తే ఆకాశములో నుండి అగ్ని దిగుతా ఉంది. ఏమని ప్రార్థన? యెహోవా, నీవు ఇశ్రాయేలు మధ్య దేవుడవై ఉన్నావనియు, ఇదిగో నేను ప్రవక్తనై ఉన్నాననియు ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము. ఇదే ప్రార్థన, ఇంకేం చేయాల. ఒక పశువుని అక్కడ వధించి దానిపైన నీళ్లు పోసేశారు, బాణల నీళ్లు. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అమాంతన దాని మీద పడి దాన్ని బుక్కి చేసేసిందంట. ఏం ప్రార్థన అండి? ఈ నీతిమంతుని ప్రార్థన పరలోకానికి వెళ్ళి సింహాసనాన్ని కదిలిస్తే ఆకాశం నుండి అగ్ని బయలుదేరింది. దేవుడు ఆజ్ఞాపించాడు అగ్నికి. అక్కడే యాకోబు అంటాడు, అంటా ఒక మాట, ఏలియా అవునా? మళ్ళా చదువు. ఏలియా మళ్ళా అంటాడా? మరి నువ్వే సువర్ణరావు నీకే ఏలియా నాలంటోడేనా? ఏలియా పరిగెత్తాడా? అయితే ఏలియా నిలబడ్డాడా? 400 మందితో పోరాడా? అంత ఎనర్జీ ఎక్కడిది? దేవునితో మన సరి అయిన సంబంధం ఉదయం ఒకలాగుంటుంది, రాత్రి ఒకలాగుంటుంది. మనిషి ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, మనిషి లేనప్పుడు ఒకలాగుంటుంది. చర్చిలో ఒకలాగుంటుంది, మార్కెట్లో ఒకలాగుంటుంది. దేవునితో మన సంబంధం ఎల్లవేళలా. ఏమండి, కూటాలు మోషే గారు లేకపోతే ఆయన భార్య ఇద్దరు కలిసి, వారి సతీమణి పాస్సమ్మ గారు ఇద్దరు కలిసి ఎందుకు పెట్టారంటే, ఎందుకు పెట్టారు మీరు చెప్పండి ఎవరైనా? ఎందుకు పెట్టారు? ఎవరైనా చెప్తారా? నేను చెప్తా. కిరీటాలు సంపాదించుకోవడానికి. హలో విను, మా అతిశయము, మా కిరీటం మీరే కారా? ఎన్నిసార్లు ఈ వజ్రపు కిరీటం, ఈ బంగారపు కిరీటం మట్టవుతుంది? ఎన్నిసార్లు మట్టవుతావే కిరీటమా? ఎన్నిసార్లు మట్టంటించుకుంటావు, మాడంటించుకుంటావు, మసంటించుకుంటావు?
కడగతా ఉంటే లోకం అవుతుందా? దేవుని సన్నిధిలో క్షమాపణ అడగడానికి కొన్నిసార్లు సిగ్గుపడాలి కదా. దేవుని సన్నిధిలో నిన్ను నన్ను ప్రభు ప్రేమ చేత నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చాలని. ఎందుకు పెట్టావు బ్రదర్? మోషే గారు కూటాలంటే అంటాడు, మా అతిశయము మీరే, మా కిరీటం మీరే. ప్రభువు నిలబెట్టి నీ పనిని తేలుస్తాను మోషే అన్నప్పుడు, ఇదిగో వినండి నా మాట, నీ పని తేలుస్తాను మోషే అని దేవుడు అన్నప్పుడు, లేకపోతే ఇక్కడున్న సేవకుని మమ్మల్ని దేవుడు అడిగినప్పుడు, ఇదిగో దేవుడు వాటిని అగ్ని వేసి కాలుస్తాడంట. అగ్ని వేసి కాలుస్తాడు. అప్పుడు ఏమి నిలబడతాయి? ఏమేమి ఉంటాయంట అక్కడ వేసే మెటీరియల్ చెప్పండి. వెండి, బంగారము, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, బూడిద, చెత్త. ఇవన్నీ కాలిసి ఏది నిలబడుతుందో చెప్పు. ఇప్పుడు ఏంటి ఎవరికి సౌండ్ లేదేంటి? ఇవన్నీ తగలెడితే నిన్ను నిప్పుల్లో, సమస్యల్లో, శోధనలో, అనేకమైన ఇబ్బందుల్లో ఈ వ్యక్తి అంటాడు, మోషే ఇదిగో సేవకుడా, ఇదిగో నీవు సంపాదించినవి వెలగల రాళ్లేనా? నువ్వు రాయిగా కాకుండా మళ్ళా నువ్వు మస్టుగా మారిపోతే మా పని పోయినట్టే, మా అతిశయం పోయినట్టే. మా పనిని పాడు చేయొద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నాము, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని పౌలు గారు అంటాడు. మీరు కృపను వ్యర్థం చేసుకోవద్దని బతిమాలుచున్నాను. ఎన్నిసార్లు కృపను వ్యర్థం చేస్తారు? ఏమండి, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునితో ఎప్పుడూ సహవాసం చేసేదై ఉండాలా, వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను, ఆ పాట పాడాను కదా. ఏం పాట అది? నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఆయన పాదాలు తడపకుండా నువ్వు బయటికి వెళ్ళావంటే నీ పయనం సాగదు, నీ ప్రయత్నం సాగదు. ఒకవేళ అది సాగిందంటే అది నీ ప్రయత్నమే, అది నిలువదు, ఎల్లకాలం ఉండదు, జీవితకాలం ఉండదు. దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తే తరతరాలు ఉండిపోద్ది. దేవుడు ఏర్పాటు చేస్తే తరతరాలు ఉండిపోద్ది. గుర్తుపెట్టుకో. ఏమని దావీదు అంటా ఉన్నాడు, ఇదిగో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నన్ను విడిపించాడు. ఇంకా విరిగిన హృదయము గలవారికి. దేవుడు నీకు దగ్గర అవ్వాలంటే నువ్వు ఇలా ఉండాలా. విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడం. నువ్వు బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, ఎవరు పట్టించుకోలేదు అంటున్నావా, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేయడానికి ప్లేస్ లేదు, మోకరించడానికి ప్లేస్ లేదు. ఒకడు మెడ పట్టుకున్నాడు, ఒకడు కాలరు పట్టుకున్నాడు ఇలాగా, ఒకడు జుట్టు పట్టుకున్నాడు ఇలాగా. అబీమెలెకు దగ్గరికి ఈడ్చుకెళ్ళిపోతున్నారు దావీదుని. దావీదు అక్కడ నిలబడుకున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా అబీమెలెకు అంటున్నాడు, ఎర్రోడిని తీసుకొచ్చారేంట్రా నా ముందుకి? నా మొర పరలోకం దగ్గర. నన్ను అబీమెలెకు ఎందుకు విడిచిపెట్టాడో నాకు తెలియదు, గాతురాజు ఎందుకు విడిచిపెట్టాడో నాకు తెలియదు, నన్ను ఇదిగో ఏ దయతో విడిచిపెట్టాడో కాదు, దేవుని యొక్క కృప నన్ను అక్కడ విడిపించింది. అది జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదుని విడిపించింది ఏంటో తెలుసా? దేవుని కృప. ఏమండి, దావీదుని దేవుని కృప తప్పించింది. ఏమండి, నీ సమస్యలో, నువ్వు విరిగిన పరిస్థితుల్లో, నువ్వు బాధలో ఉంటే, నువ్వు సమస్యలో ఉంటే, నువ్వు వేదనలో ఉంటే, నువ్వు చెప్పుకోలేని దుఃఖంలో ఉంటే దేవుడు సమీపంగా ఉంటాడు. క్రీస్తు సమీపంగా ఉంటాడు.
ఏంటి అక్కడ? నన్ను అరవడానికి పిలిచారు, నువ్వు అరవడానికి కాదు. ఇక్కడ కాసేపు అయితే వెళ్ళిపోతాం, కూర్చొని నడుచుకో. ప్రియులారా, విరిగి నలిగిన హృదయానికి దేవుడు ఆసనుడుగా ఉంటాడు. నీ మనస్సు, మన మనస్సులు విరిగి ఉన్నప్పుడు, నలిగి ఉన్నప్పుడు ప్రభువు నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అంటున్నాడు, విరిగిన హృదయము గల వారికి. ప్రభు నీకు ఆసనుడు అవ్వాలంటే, కొంతమంది మంచి మ్యూజిక్ వేసి రచ్చ రావిడి చేస్తే ప్రభు వచ్చేస్తాడు అనుకుంటుంటారు. హలో, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. కొంతమంది అంటుంటారు మా ఊర్లో, ప్రభు రా అంటుంటారు. అబ్బో, ఏందిరా నాయన, నువ్వు డిప్యూటీ సీఎం గారిని అలా పిలిచి చూడు. మన పిఠాపురం అయినా కదా ఆయన, నువ్వు రా అను, తోలు ఆమెను ఓడకపోతే అడుగు. ప్రభు అంటే భయం లేదు ఎవడికి. ఆయన మర్యాదస్తుడు. ఆయనకు నువ్వు ఎంత గౌరవం ఇవ్వాలి, బతిమాలాలి, వేడుకోవాలి. ఏమి, ఒకరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నీ మీద చొక్క నూనె పడేసరికి, రక్తంతో శుద్ధి చేసి పరిశుద్ధుడు అయ్యేసరికి ఎలా పడితే అలా మాట్లాడతావా దేవుని మందిరంలో? దేవుని సన్నిధి ఆయన ప్రభువు. నువ్వు దాసుడవు, నేను దాసుడను, మనము దాసులము, దాసురాళ్ళు. ఆయనే పిలిచి స్నేహితులు అన్నాడని చెప్పేసి మనం మెడ మీద భుజం మీద చేస్తే కుదరదమ్మా. స్నేహితుడు మన ఫ్రెండ్ కదా సార్. హలో చేది ఏరా, ఏమే కళ్ళు నెత్తినికేమే, ఏ చూడు ఏం మాట్లాడుతున్నాం. యోహాను భక్తుడు ప్రభువుని చూసి, నేను ఆయనను చూడగా, పూర్తి చేయండి, నేను ఆయనను చూడగా చచ్చిన వానివనే ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎలా పడ్డాడంట? ఆ కిందేమో భూమి మీద యేసు ప్రభు ఏది మాట్లాడినా పోయి గుండె కత్తుకునేవాడు. చెప్పు ప్రభు, ఎవడాడు చెప్పు ప్రభు అనేవాడు ఇక్కడ. అదే యేసు ప్రభు, అదే యోహాను, ఏం మారలా. ఆయన మహిమలోకి వెళ్ళాడు. జాగ్రత్త, నిన్ను స్నేహితులను పిలిచింది ఇక్కడ. ఎలా పడితే అలా వ్యవహరించకూడదు ప్రభుతో. మనం ఆయనకి భయపడవలసి ఉన్నది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వాణ్ణే చూస్తా. రా పో, ప్రభువా లేయి అంటు. ఎవడురా లేయమంటున్నావా? ప్రభువా లేయి మో. ఆయనను చూడగానే పర్వతములు వణుకుతాయంట. మీకు ఎక్కడైనా పర్వతాలు ఉన్నాయి దగ్గరలో? దాన్ని చూడండి, దాని ముందు నువ్వు ఎంత నల్లి కన్నా ఇంకా చిన్నదిగా ఉంటావు. నువ్వు అసలు దుమ్ము కన్నా చిన్నదిగా కనిపిస్తావు నువ్వు. ఆయన చూసినప్పుడు పర్వతాలు వణుకుతాయి. మనం ఆయన రా, దిగు, కమాన్ ఒక్కొక్కడు అంటూ ఉంటాడు. వీళ్ళరా, దేవునికి మనం చాలా భయపడాలి. ఏమండి, ఆయన ఆసన్నుడు అవ్వాలంటే మన హృదయం ఎప్పుడు విరగకపోతే, మన హృదయం నలగకపోతే, దేవుని సన్నిధిలో మనం దీనులము కాకపోతే, మనము నీతిమంతులము కాకపోతే ఆయన మన మొరలను వినడు. ఏమండి, ఆయన నీ మొరలను ఆలకించడు. యెషయా గ్రంథం 1:15లో మాట ఉంది, త్వరగా చూడండి. యెషయా గ్రంథం 1:15 తీసారా? స్పష్టంగా చదివేవాళ్ళు ఒక్కరు చదివేయండి. మీరు మీ చేతులు చాపినప్పుడు, అంటే బీభత్సంగా ప్రార్థన చేసినప్పుడు, కొంతమంది ఏడిచేస్తుంటే యేసు ప్రభు ప్రభు అంటే ఏడుపు చూసేసి పడిపోతాడని అనుకుంటుంటారు. అది వాళ్ళ మాయ. మీకు ఇంకో విషయం చెప్పనా? నీకంటే ఘోరంగా నరకంలో ఏడుస్తుంటారు. హలో, నీకంటే ఘోరంగా నరకంలో ఏడుస్తారు. నువ్వన్న అరగంట ఏడుస్తావు, ఆమెనగానే ఎప్పుడు ఆమెనంటారో కళ్ళు తుడిచి వెళ్ళిపోదాం చూస్తుంటావు. నువ్వు నరకంలో అట్టటి సీనే లేదు. కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు ఏడుపు. అంతకంటే ఏడిపోయాడని ఏడుస్తాడా? ఎవడు ఏడవడు. దేవుని సన్నిధిలో ఆయనకు ఏమండి, ఆయనతో సరి అయిన సంబంధం లేకుండా ఇప్పుడు 51:15 చదువు. 1:15 చదువు.
సంబంధం లేకుండా మీరు మీ చేతులు చాపినప్పుడు ఏంటి బాబు, ఏంటి స్వామి, ఏంటి తండ్రి, నువ్వు కళ్ళు కప్పేసుకుంటే మా పరిస్థితి ఏంటి? నువ్వు కళ్ళు చూడాలి, నువ్వు దయగా చూడాలి. ఆ తర్వాత బహుగా అంటే బహుగా అనేది చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరైనా ఎంత ప్రార్థన చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా పని అవ్వదు. నో ఆన్సర్, జవాబే లేదు. ఎందుకు, ఏంటి రీజన్ ఏంటి? దాన్ని ఎత్తుకోవాలి మనం. దాన్ని ఎత్తుకుంటే అయిపోయా. మీరు అధ్యాయం తర్వాత చదువుకోండి, నాకు టైం లేదు. బస్సు టైం అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. నీవు ఇప్పుడు దాకా నీకు ఎప్పటి నుంచో యేసు గారి దగ్గర నుంచి ఇదిగో మోషే గారు ఎంతో మంది సేవకులు ఏం చెప్తున్నారంటే, మనము దేవునికి ఎలా ఉండాలంటే సరి అయిన సంబంధాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. ఇంతే. యేసు ప్రభుతో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. నువ్వు యేసు ప్రభుతో సరైన సంబంధం కలిగి ఉన్నావంటే నువ్వు నీతిమంతురాలువే. ఇదిగో ఇలా చెయ్యొద్దు, ఓకే చెయ్యి, నీకు మీదట అలా చేసేసావు. ఒకవేళ పొరపాటున ఏం చేయాలా? అయ్యో 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 దేవుని సన్నిధిలో తల నేల బాదుకొని ఆడవాలి. ప్రభువా ప్రభువా ప్రభువా, నిన్ను బాధ పెట్టేశానే. దేవుని సన్నిధిలో అటువంటి మనసు ఎప్పుడైనా వచ్చిందా? మనల్ని మనమే వినండి, మనల్ని మనమే అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటూ ఉంటాం. పర్వాలేదులే, యేసు ప్రభు ప్రేమ గలవాడు, యేసు ప్రభు దయగలవాడే, యేసు ప్రభు ప్రేమ గలవాడే. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఆయన వాత్సల్యపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఏమండి, మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనమో 3వ వచనం అనుకుంటా, ఒక మాట చదవండి. చదవండి త్వరగా. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఎవడైనాను పాపం చేసిన ఎడల, చాలా టైం పట్టేదట మీగా. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువు. మరియు చాలా టైం పట్టిందండి, పైకి వచ్చేది. అదిగో, ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకున్నాడు. ఎవడైనా పాపం చేస్తే, ఇదిగో అలా చేసేవాడు విరిగిపోతాడు. ఎప్పుడైనా మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాను, ఎక్కడ ఉన్నవారు ఎప్పుడైనా పాస్టర్ గారు నేను తొందరపడి మాట్లాడాను, నన్ను క్షమించండి. ఎవరితో మాట్లాడావు? మా ఆయనతో మాట్లాడాను. నాతో కదా మా క్షమాడు, మీ ఆయనతో అడుగు. ఆయన్ని అడిగానండి పాస్టర్ గారు, ఎందుకో నా మనసు ఉండబట్టలేక మిమ్మల్ని కూడా క్షమాపణ అడగాలనిపిస్తుంది. దేవుని క్షమాపణ అడిగాను. సరి అయిన సంబంధం ఉన్న వాళ్ళు తమ హృదయం ఎలా మెత్తబడుతుందా అని వెతుకుతారు. నీ హృదయం ఎలా మెత్తపరుచుకోవాలని వెతుకుతావు, ఎలాగ దేవునితో సమాధాన పడాలని వెతుకుతావు. నీకు నీవే అడ్జస్ట్ చేసుకో. పర్వాలేదులే యేసుప్రభు వారు ఏం అనలే, నేను ఎన్ని ఆటలాడినా యేసుప్రభు ఏం చేయలేడులే. అదిగో యెషయా గ్రంథం 1:15. ఏది? బహుగా ప్రార్థన చేసినాను, నువ్వు ఎంత కానుక తీసుకొచ్చినాను చెప్పట్లేదు. పాస్టర్ గారు ఎంత కానుక తెచ్చినా ప్రభు వినడంట, పట్టుకెళ్ళిపోతున్నాను. అట్టాటి నీ దరిద్రం అవసరమే లేదని చెప్తా నేనైతే మా చర్చిలో. అట్టాటి నీ దరిద్రం పోతా ఆడని చెత్తకొప్పు ఉంటుంది, దాంట్లో వేసేయి. నువ్వు దేవునితో సమాధాన పడకుండా, దేవునితో నువ్వు సరైన సంబంధం పెట్టుకోకుండా, దేవుని పాదాలు పట్టుకోకుండా, ఆయన్ని బతిమాలకుండా, దావీదు తన జీవితాన్ని అంతటిని కూడా దేవుని సన్నిధిలో క్రమక్రమంగా కడుక్కునేటువంటి వాడు. ఈ దీనుడు మొరపెట్టగా ఇదిగో ఆయన ఆలకించాడు. ఇదిగో అక్కడ అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అక్కడ ఆలకించును. పిల్లలారా, మీ ప్రార్థన కూడా వింటాడు. ఎప్పుడో తెలుసా? నీవెప్పుడు కూడా దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే, నీ హృదయం విరిగి ఉంటే,
నీ మనస్సు నలిగి ఉంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. మళ్ళా అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు. మళ్ళా ఈ నీతిమంతులు మళ్ళా ఆపదలు ఎందుకు? నీతిగానే ఉంటున్నాం కదా, మాకెందుకు ఈ బాధలు? ఏమండి, నీకు మంచి పోస్ట్ ఇవ్వాలి కదా రేపు. వద్దు, అదొద్దు, అయ్యే వద్దు, కానీ డైరెక్ట్గా పోయి కూర్చోవాలి. ఇక ఎందుకు నిన్ను నలగొట్టేదంటే ఒట్టిగా ఏమిలే, చాలా పెద్ద పోస్ట్ ఉంది నీకు. అబ్రామా, నీ జీవితంలో నువ్వు 25 ఏళ్ళు నలగాలి. మోషే, నువ్వు అరణ్యంలో 40 సంవత్సరాలు నలవాలి. దేవుడు మన జీవితాల్ని నలుగు కొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక్కోసారి దానికి ఆన్సర్ రాదు నీకు. అమ్మా, ముచ్చట్లు ఆపుతారా? దేవుని దగ్గర నుండి నీకు ఆన్సర్ రాకపోవచ్చు, కానీ దాని యొక్క జవాబు నీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో దాని జవాబు కనిపించకపోతే అప్పుడు అడుగు. దేవుని దగ్గర నుండి నీకు ఆన్సర్ ఒక్కోసారి రాదు. ఏం ప్రభువా జవాబు ఇవ్వట్లేదు, ఈ ప్రార్థన వద్దిక. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మంచి రిజల్ట్ ఇస్తాడు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు నలగొడతాడు? ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శోధనలు? ఎంత ప్రార్థన చేస్తున్నా నీతిమంతునికి కలుగు ఆపదలు. అమ్మా, దావీదుకి ఎన్ని ఆపదలు, ఎన్ని ఆపదలు ఎవరెవరి వల్ల వచ్చాయి? సౌలు వల్ల. మనశ్శాంతి లేదు అసలు. దావీదు ఎందుకు ఏడిచాడు తెలుసా? అమ్మా నాన్నల దగ్గర నుండి తరిమేసాడని కాదు, నాకు నా దేవుని మందిరాన్ని చారనీయకుండా చేస్తున్నారు, నా దేవుణ్ణి ఆరాధించకుండా నన్ను తరుముతున్నారు. దావీదుకు ఉన్న ఆశ ఆక్రందం చూడండి. మనకు అట్టాడితే ఏమి లేదు. ఏమండి, పిలిచినా కూడా చర్చికి రావడం కష్టమే. నేను అనుకుంటుంటాను, మరి ఇక్కడ అందరూ ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒకళ్ళో ఇద్దరో ఏదో కారణం చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. మరేమో నాకు తెలియదు, కొంతమంది అలాగే ఉంటారు. కుదరలేదు పాస్టర్ గారు. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు ఇప్పుడు పెట్టారండి మీటింగులు, ఇక నిన్ను అందరిని అడుగుతా ఉండాలి ఎప్పుడు పెట్టుకుందాం అమ్మా అని. పాస్టర్ గారు అక్కడెక్కడో పెట్టారేంటి అంటుంటారు. ఎక్కడ? మీ ఇంట్లో పెట్టేయాలి వచ్చాక. నువ్వే బత్తాలు తెచ్చి ఉండడమే పని ఇక నీది. అసలు నీకు దేవుని మందిరం అన్న ప్రేమ ఉండదు, దేవుని సేవకుడు అన్న గౌరవం ఉండదు, దేవునితో నడవడం ఇష్టం ఉండదు. అందుకని నువ్వు బోల్డ్ కారణాలు ఎత్తుకుతూ ఉంటావు. కారణాలు ఎత్తికేదే పని. ఏమండి, ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీతిమంతులకి చాలా ఆపదలు వస్తాయి. దావీదుకి సౌలు వల్ల ఆపదలు వచ్చాడు, కొంతకాలం కూర్చున్నాడు, మళ్ళా కొడుకు వల్ల అబ్షాలోము వల్ల ఆపదలు. కొడుకే తరుముకుంటూ వెళ్ళిపోతుంటే పరుగుని వెళ్ళిపోతున్నాడు. చెప్పులు లేకుండా పారిపోయాడంట రాజుగారు. వీళ్ళరా, అడవులే ఆయన జీవితం అయిపోయింది, అడవులే జీవితం అయిపోయింది. నీతిమంతునికి కలుగు ఆపదలు. మీరు ఒకసారి పరలోకం వెళ్ళాక, ఏం డౌట్గా ఉందండి అలా చూస్తున్నారు? ఏమోనండి పాస్టర్ గారు, కొంతమంది ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, ఏమోనండి పరలోకంలో ఏమో మరి, నాకు ఆ తలుపు మొన్న పేట అన్న దొరుకుతుందో, ఆ మొక్క అన్న దొరుకుతుందో లేదో, అంత అనుమానమే. దొరుకుతుందంట, రాణిస్తారంట అండి. ఇదిగో ఇలా ఉంటే రాణిస్తారు. పరలోకం వెళ్తే దావీదుని అడగాల, అది 2 సార్లు మాకు 2 క్లాసులు చెప్పండి. ఎట పరిగెత్తారు, ఎటెళ్ళారు, ఏ ఊర్లో దాక్కున్నారు, తిండి ఎవరు పెట్టారు, మీకు సెక్యూరిటీగా ఎవరు ఉన్నారు, మీకు బట్టలు ఎవరు తెచ్చారు, భోజనాలు ఎవరు తెచ్చారు, ఏ రోజుకి ఆ రోజు సంవత్సరాలు అడవుల్లో ఎలా తిరిగారు సార్, ఎన్ని గుహల్లో దాక్కున్నారు సార్, ఎన్ని గుహల్లో నిద్రపోయారు సార్. వీళ్ళరా, ఒక్క మాటలో కదా నీతిమంతుని కలుగు. ఒక్కసారి మన ఆపదల గురించి చెప్పమంటే, అమ్మ సాక్ష్యం చెప్తామంటే సాలేక పాస్టర్ గారు ప్రసంగం టైం కూడా తినేస్తారు వాళ్ళు. మైక్ ఎవరు, పాస్టర్ గారు లేచి నిలబడతారు. అయినా కూడా ఒకరోజు నేను బస్సు ఎక్కుతా ఉంటే, నీ బస్సు తగలేయ. ఒకరోజు నేను నిద్రలేగానే సాప చుట్టగానే, ఇక నువ్వు సాప చుట్టి మడతేసి, దిండు మడతేసి, దుప్పటి మడతేసి అన్నీ చెప్తా ఉంటారు. నీ బాధలు చెప్పండి. అసలు కొంతమంది సాక్ష్యం లేదు. సౌలు అంటాడు, పూర్వం హింసకుడిని, దోషకుడిని అయిపోయా, వదిలేరా నాయన అంటే, సాక్ష్యం అంటే మొత్తం కత్తి ఎలా తీసావు, ఎలా దింపావు, ఎలా లాగావు అంతా వచ్చి పోలీసులు తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ పాస్టర్ గారిని కూడా. కొంతమందికి విపులంగా కావాలా, ఎలా దూరావు, ఎలా గొల్లెని తీసావు, సిబిసిఐడీలు కూడా అడగరట.
కొంతమంది నన్ను అంటుంటారు, మీ సాక్ష్యం చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. ఏం చెప్పాలా? మైక్ తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఒకసారి. నిన్ను అడిగితే నీ ఆపదల గురించి చెప్పండి. నీకు మందులు కలుగు ఆపదలు అనేకములు. యోగాలు టైం పరలోకంలో ఉంటుంది, కూర్చొని చెప్పించుకో ఆయన చేత. ఎవరో కింగ్ డేవిడ్ అయ్యారు, నమస్తే, బాగున్నారా? బాగున్నారా? వచ్చావా? నీ గురించి బోల్డ్ చెప్పారు సార్. మీరు చెప్తే నాలనుంది. నా పుస్తకంలో రాశారుగా, ఆ పుస్తకంలో 66 పుస్తకాల్లో రాశారుగా వాళ్ళ గురించి. మీ నోటితో వినాలి మీ బాధలు, మీ కష్టాలు. ఎలా తప్పించాడు? అబో, అదిగో ఆ వెలుగులో తేజోమయుడు ఉన్నాడు, ఆ మహిమ కలిగిన రక్షకుడు. ప్రతి సమయంలో నా ఆపదల్లో ఆయనే వచ్చి నడిపించాడు, ఆయనే వచ్చి విడిపించాడు, ఆయనే సహాయం చేశాడు, ఆయనే పోషించాడు. ఆ దేవుడే మీ దేవుడు, ఆ రక్షకుడే మీ రక్షకుడు, ఆ రక్షకుడే మన రక్షకుడు. ప్రియులారా, దావీదు అంటున్నాడు, ఇదిగో వానికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఏది కూడా పోదు. గుర్తుపెట్టుకో, ప్రతి దాంట్లో నుండి కూడా తప్పించగలడు ఆయన. ప్రతి దానిలో నుండి తప్పించగలడు. నిన్ను ఎలా తప్పిస్తాడో నేను నిన్న చెప్పాను మా అబ్బాయి గురించి. ప్రతి విషయములో ఏదైనా సరే దేవుని పాదాలు పట్టుకుని. ఒకరోజు ఇలాంటి సన్నివేశం మా ఇంటి దగ్గర జరిగింది. నేను మా పాస్టర్ గారు ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం సాయంకాల సమయంలో. మా ఇంటి పక్కన ఒక హైందవ సహోదరుడు కుటుంబం ఉంది, హైందవ కుటుంబం. వాళ్ళ పిల్లవాడు 8 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లవాడు. వాడు కనిపించకుండా పోయాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, మేము ప్రార్థన చేసుకుంటున్నాం. వాళ్ళు గోల వినపడుతుంది మాకు. మా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆమె బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళిపోతారు. ఆమె బయటికి వెళ్ళింది, బయటికి వచ్చి లోపలికి వచ్చానింది. బయటికి వెళ్ళి లోపలికి వచ్చి నాతో చెప్తుంది, ఆ పక్కన పలానా కుటుంబం ఉంది కదా, వాళ్ళ పిల్లోడు తప్పిపోయాడు అంట. పిల్లరా, సరే ప్రార్థన చేద్దాం. నేను అక్కడే కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయమైనా సరే ఆయన పాదాల దగ్గరికి నీ సమస్యను తీసుకెళ్ళి, నువ్వే నీ నోటితో పోరాడి ఏది సాధించలేవు. రచ్చ తప్ప, గొడవ తప్ప, అక్కడ పెద్ద న్యూసెన్స్ తప్ప. దేవుని సన్నిధిలో అక్కడే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా, వాడు ఎటో పిల్లవాడు వెళ్ళిపోయాడంట. ప్రభువా, సహాయం చేయి అని అడిగితే దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ ఏడుపు ఆగిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటాడు, 2-3 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ విషయాలే కాదు, నీ పక్క వారి విషయాలు కూడా. మనం దాదాపు ఏం చేస్తామంటే మనమే చేసుకోవడమే కష్టం మనకి. అందుకని మనకు తెలిసిన పద్ధతి ఒకటి ఉంది, అదేంటి చెప్పాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నువ్వు చేసుకోవట్టే. నాకు ఖాళీ లేదు పాస్టర్ గారు, ఇంట్లో గొడవ ఉంది, అది చూసుకొని వస్తా. పోనీ భోజనం అబ్బే వండనండి, ఆయనకి కాలాలి. మళ్ళా ప్రార్థనకు వచ్చే సప్పట్లు, ఆరాధన, స్తుతి, గోల, రచ్చ, కన్నీరు. ఎవరిని ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నావు? ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. ఇక్కడ ప్రార్థన గురించే ఈ అధ్యాయం అంతా కూడా. స్తుతి గురించి మొదటి అంశం, రెండవది ప్రార్థన గురించి దావీదు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటున్నాడు, ఇదిగో వాటి అన్నిటిలో నుండి యెహోవా వాని విడిపించును. 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడు. ఆ గాతు పట్టణములో పట్టుకున్న వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? దావీదుని పట్టుకొని ఆకీషు రాజు దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? గొల్యాతులు. వాళ్ళు కూడా గొల్యాతులే అంట. వాళ్ళు కూడా 11.5 అడుగులు లేరు కానీ 7-8 అడుగులు ఉన్నారు. అందరూ పట్టుకొని నొక్కుతా ఉంటే చిన్న హెయిర్ క్రాక్ కూడా లేదు దావీదు యొక్క బాడీలో ఉన్న ఆ యొక్క బోన్స్ లో, ఆ ఎముకల్లో ఒక్కటి తొలగడం కూడా జరగలేదు.
ఎందుకు ఈ మాట చెప్పాడంటే, నన్ను ఈడ్చుకుని వెళ్ళారు, నొక్కతా వెళ్ళారు, బలవంతంగా పట్టుకెళ్ళారు, ఒక్కొక్కడు నొక్కుతున్నాడు. వాళ్ళ కోపమంతా నాకు తెలిసి గొల్లియాతు బంధువు ఎవడో ఉండుంటాడు, వీడే మా వాడిని చంపేశాడు, వీడిని ఏదైనా చెయ్యాలని రాజు దగ్గర రాజు అనుమతిస్తే ఈ దావీదు అనేవాడిని ముక్కలు ముక్కలు ఇక్కడ నరికేద్దామని నొక్కుతా ఈడ్చుకుని వెళ్తా ఉన్నారు. అన్ని నొక్కుల మధ్య గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీకు ఎన్ని నొక్కులైనా రావచ్చు, ఎన్ని విపత్తులైనా రావచ్చు. ఎందుకండి ఇన్ని విపత్తులు అంటే, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన ఆలోచనతో అన్ని నొక్కుల గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏమండి, దావీదు అంటున్నాడు, నా ఎముకలన్నిటినీ కాపాడాడు. ఆయన వాని ఎముకలకు ఎవడు వాడు అని ఆయన అడిగితే, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. దావీదనే వాని ఎముకలను కాపాడాడు దేవుడు. ఈ వచనాల్లో మనం చదువుకున్న 6 వచనాల్లో దావీదు తన గురించి తాను చెప్పుకోవట్లేదు. ఈ విషయాలు మనం గమనించాలి. దావీదు తన గురించి తాను చెప్పుకోవట్లేదు, తన గురించే చెప్తున్నాడు కానీ తన పేరు మాట్లాడడం లేదు. వాని ఎముకలు కాపాడెను, వానిని తప్పించెను, వానికి సహాయం చేసెను. ఇంకా అంటున్నాడు తర్వాత, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ప్రియులారా, వాని వాని అతడు అతడు ఎవరి అతడు, ఎవరి వాని, ఎవరి వ్యక్తి అంటే దావీదే అంటున్నాడు. ఆ స్థలములో మనం ఈ వచనాల్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ స్థలములో ప్రభు మాత్రమే మహిమ చెందాలి, నువ్వు నేను కాదు. ఈ స్థలములో గుర్తుపెట్టుకో, ఈ స్థలములో నీ ఇంటిలో ప్రభు మాత్రమే మహిమ చెందాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. వీళ్ళరా ఇంకా అంటున్నాడు, చివరి మాటలు చూద్దాం. చూడండి 21వ వచనం, చెడుతనము భక్తిహీనులను సంహరించును. అదిగో చెడుతనము భక్తిహీనులు ఏం చేస్తుందంటే ఏం లేదేక. గమనించండి. తర్వాత అంటున్నాడు, నీతిమంతుని ద్వేషించువారు. మనకు ఎక్కువగా ఉండేది ఇదే ప్రాబ్లం, ఎక్కువ ప్రాబ్లం ఇదే. ఎందుకు నీ ద్వేషం ఎందుకంటే ఏ రీజన్ ఉండదు, ఏం కోపం అంటే రీజన్ ఉండదు. యేసు ప్రభువును కొట్టాడు ఒకడొచ్చి చంప మీద, ఎందుకు కొట్టామంటే రీజన్ లేదు. ఆడేం తడుముకోడు, కాసేపు తడుముకొని అంటున్నాడు, యాజకునికి ఇలా చెప్తావా అంటున్నాడు. ఎందుకు కోపం వచ్చింది? చాలా మంది విశ్వాసులకి, మరోలా అనుకోకండి, చాలా మంది విశ్వాసుల కోపం ఎవరి మీద చెప్పండి? పాస్టర్ గారి మీదే. మనలో మనమాట, ఎవరితో చెప్పలే. చాలా మంది కోపం మనలో మనమాట. ఏంటి కోపం అంటే ఏముండదు. పాస్టర్ గారు ఏంటో మొత్తం ఆదివారం అయితే మా గురించే చెప్తారు. పాస్టర్ గారికి ఏం పని లేదు, పాట లేదు. అమ్మా శనివారం ఆదివారం అయిపోయాక, ప్రసంగం అయిపోయాక మా పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ ఉన్న సేవకులు మా పరిస్థితి, మళ్ళీ రేపు ఆదివారంకి ఏమిస్తావు ప్రభు, ఏం మాట్లాడాలి, ఏం సిద్ధం చేసుకోవాలి, సంఘానికి ఏం మాటలు చెప్పాలి, ఈ బాధతో ఉంటాం మేము. మీరు అనుకుంటారు మా కోసం రెడీ చేస్తారు, నీ కోసం ఒక్కదాని కోసం రెడీ చేసుకుంటా కూర్చుంటావా? ఇక పనిలే మాటలే. ప్రియులారా, నువ్వు ద్వేషించద్దు, నీతిగా ఉండేవాడిని ద్వేషించద్దు. సౌలా దావీదుని ఎందుకు ద్వేషిస్తున్నావంటే ఏమి లేదు. ఎవరు పోయారు, ఎవరున్నారు చెప్పాలి. సౌలుకి నా కృపను నేను దూరం చేసేసాను. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు చదవండి, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. దావీదుని ఎంత ద్వేషించాడో, ఎంత ఎందుకు ద్వేషిస్తావు? నీ పక్షంగా యుద్ధం చేయలా, నీ పక్షంగా కన్నీరు గార్చలా, నీ పక్షంగా విజ్ఞాపన చేయలా, దేవుని బతిమాలలా? ప్రియులారా, అది మనము ఏమండి అర్థం చేసుకున్నప్పుడు మనము ప్రేమిస్తాము. వింటున్నారా? తర్వాత మాట చూడండి, 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు వచ్చండి, ఆయనను వేడుకోండి, ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూసే, ఆయనను శరణు వచ్చితే, ఆయన్ని బతిమాలితే, ఆయన్ని వేడుకుంటే
ఆయన వైపు చూడడం నేర్చుకోండి. ప్రభు వైపు చూడడం నేర్చుకోండి. సిలువ వైపు చూడడం నేర్చుకోండి. కల్వరి గిరి వైపు చూడడం నేర్చుకోండి. ఏమండి, మహామహిమను విడిచి మన కొరకై ఆయన కురూపిగా మారాడు. ఆయన వస్త్రహీనుడైపోయాడు, దిగంబరి అయిపోయాడు. ఈ మాట వింటే మనకు అనిపిస్తుంది, అయ్యో నేను కానీ ఆ దినాల్లో ఉంటే ఒక క్లాత్ అన్న ఇచ్చుండేదాన్ని, ఒక బట్ట అన్న ఇచ్చుండేవాడిని. పిల్లరా, అవకాశమే లేదు. ఆయన మన కొరకై ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడైపోయాడు. ఏమండి, ఆయన మన పాపములను ఆయన మీద మోపెను. ఆ మోపిన పాపాలను తీసుకుని కల్వరి కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు. ఆయనను చూడండి. ఆయన మీ కొరకు బాధపడి, ఆయనను చూడండి. మన కొరకు బాధపడిన మన యేసును చూస్తే మన బాధ మనకు తెలియదు, నీ బాధ నీకు తెలియదు. ఏమండి, ఆయన యొక్క ఏమండి ఆ మహామహిమలో, ఆ తేజస్సులో ఉన్నటువంటి ఆ ప్రభువుని నువ్వు చూసి, ఆయన మన కొరకై ఈ స్థానాన్ని తీసుకున్నాడని నువ్వు చూసినట్లయితే నువ్వు ఆయన్ని హృదయమార స్తుతిస్తావు, ఆయనను బతిమాలుతావు, ఆయన్ని వేడుకుంటావు. అంటున్నాడు 22వ వచనంలో, ఆయన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుదొచ్చు వారిలో. నీవు ఆయన్ని శరణుదొచ్చడం నేర్చుకో, ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకో, ఆయన బతిమాలడం నేర్చుకో, ఆయన వేడుకోవడం నేర్చుకో. ఏమండి, నేను ముందు ఒక మాట చెప్పాను, ప్రభువుతో నువ్వు సరి అయినటువంటి సంబంధం కలిగి ఉండడం నేర్చుకో. ప్రభువుతో సరైన సంబంధం కలిగి ఉంటే నీ భర్తతో సరైన సంబంధం ఉంటుంది. ఏమండి, నీ ఉద్యోగంలో సరైన సంబంధం ఉంటుంది. ఏమండి, నీ సంఘములో దైవజనుడితో సరైన సంబంధం ఉంటుంది. చాలామంది మా సంఘంలో ఊరికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ముందుగానే 2 రోజుల ముందే వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోకముందే పాస్టర్ గారికి ఒక మాట చెప్పి వెళ్తారు. పాస్టర్ గారికి ఒక మాట చెప్పి వెళ్తారు, నాకు వచ్చి చెప్పి వెళ్తారు, పాస్టర్ గారు ఊరు వెళ్తున్నామండి. ఏమా, ఇంక పాస్టర్ గారు ఆదివారం నీ గురించి ఆలోచించరు, ప్రార్థన చేస్తారు, ప్రభువా తిరిగి మరలా వచ్చే వరకు. కొంతమందికి అది ఉండదు. ఏమా రాలే, ఊరు వచ్చాం పాస్టర్ గారు. అవునమ్మా, ఎప్పుడు? మొన్న వెళ్ళాలండి, నీకు చెప్పాలా అన్నట్టు. ఇంకో మాట చెప్పనా, నీవు దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే దైవజనుడితో సరైన సంబంధం కలిగి ఉంటావు, సంఘముతో తోటి వారితో సరైన సంబంధం కలిగి ఉంటావు, నీ కుటుంబంలో నీ భర్తతో సరైన సంబంధం కలిగి ఉంటావు, నీ పక్క వారితో సరైన సంబంధం కలిగి ఉంటావు. నీతిమంతుడు ఎవడు? దేవునితో సరి అయిన సంబంధం కలిగిన వాడు. ప్రియులారా, అంటున్నాడు, ఆయన శరణుజొచ్చు వారిలో ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడరు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని సన్నిధిలో మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. దేవుని సన్నిధిలో విన్న మాటలు బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దావీదంటా ఉన్నాడు, నీతిమంతుల మొరను ప్రభువు ఆలకిస్తాడు. ఇదిగో, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడమే నీతిమంతుడు అంటే. నువ్వు దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటున్నావా? ఈ 2024 సంవత్సరంలో ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రభు ఇదిగో వాకిటి నిలబడి ఉన్నాడనే మాటను మనం లేఖనంలో చూస్తా ఉన్నాం. ఆయన రావడానికి, సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో, ఆయన రాకడకు ఈ సూచనలన్నీ నెరవేరిపోతా ఉన్నాయి. మన సిద్ధపాటు, నీ సిద్ధపాటు ఎలా ఉంది? నీ సిద్ధపాటు ఎలా ఉంటుంది? ప్రభువుతో నీ సహవాసం ఎలా ఉంటుంది? ప్రభువుతో నీ యొక్క నడక ఎలా ఉంటుంది? ఇదిగో, సంఘములో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రార్థన అనుభవంలో నీ పరిస్థితి, నీ వాతావరణం ఎలా ఉంటుంది? ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని శరణుజొచ్చు, ఆయన వేడుకో, ఆయన శరణము కోరుకో. ఇదిగో, ఆయన పాదాలు పట్టుకో. ఇదిగో, 3 మేకల మీద వేలాడేటువంటి వ్యక్తి నాకే విధంగా సహాయపడగలడు అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు సరైనటువంటి ఆన్సర్ను నువ్వు పొందుకోలేవు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఇదిగో, నా స్థానాన్ని తీసుకున్నాడు. ఆ స్థానము నీది, నాది. మనం అక్కడ ఉండవలసిన వారం, ఆ అవమానాన్ని మనం పడవలసిన వారం.
ఆ మేకులు మనము తీసుకోవలసిన వారం. ఆయన మన పాపములను ఆయన మీద మోపాడు. ఆయన భారం అంతా తీసుకొని ఆయన మనకి అదిగో ఆయన చోటిచ్చి మన చోటిని ఆయన తీసుకున్నాడు. ఇదిగో మనము ఆయన వలె బ్రతకడానికి మన తీర్మానాలు ఉండాలని మనకు పిలుపునిస్తా ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? ప్రభువా, నీతో సరైన సంబంధం అనేక పర్యాయాలు కలిగి ఉండలేకపోతా ఉన్నాను. ఇదిగో మందిరంలో ఒక్కోసారి నిర్ణయం తీసుకుంటున్నాను, కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోతున్నాను. నేను ఫెయిల్ అయిపోతున్నాను, నేను పడిపోతున్నాను, తరచుగా జారిపోతున్నాను, ఓడిపోతున్నాను. ప్రభువా, నేను ఓడిపోయిన సందర్భాలే నా వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రభువా, నేను ఓడిపోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రభువా, ప్రభువా నన్ను క్షమించు. ప్రభువా నన్ను దిద్దు. ప్రభువా నన్ను కడుగు. ప్రభువా, ప్రభువా మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకొని బతిమాలుతా ఉన్నాను. ప్రభువా, ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభువా కనికరించని చెప్పి నువ్వు దేవునితో సరైన సంబంధం కొరకై ప్రయత్నం చేస్తావా? ఏలియా దేవునితో సరైన సంబంధం కలిగిన వాడు. మోషే దేవునితో సరైన సంబంధం కలిగిన వాడు. ఇదిగో లోతు దేవునితో సరైన సంబంధం కలిగిన వాడు. నీతిమంతుడైన లోతు అని చెప్పి లోతుని గురించి మనం చూస్తాం. దేవునితో సరైన సంబంధం కలిగిన వారు లేఖనములో ఎంతో మంది ఉన్నారు. ఈ పిఠాపురం ఈ చిన్నజగ్గపేట సంఘములో దేవునితో సరైన సంబంధం కలిగిన వారు ఉన్నారా? ఇదిగో మోకరించి నీవు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడతావా? నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన మనసును కఠినపరుచుకునేవాడు కాదు. నీ నోటిని నువ్వు తెరవకుండా నువ్వు కఠినంగా ఉండడానికి వీల్లేదు. నోరు తెరిచి ప్రార్థన చేసినట్లయితే ప్రభు జవాబిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకుల్ని దేవుడు నిలబెట్టి మనతో మాట్లాడాడు. ప్రత్యేకమైన రీతిలో 34వ కీర్తనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. అవును, ఏ స్థితిలో ఉన్నామో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పించాడు, ఆపదల్లో నుంచి తప్పించాడు. అనేకమైన విషయాల్లో నువ్వు దేవుని శరణు జొచ్చుతున్నావా? దేవుని పాదాలు పట్టుకుని బ్రతుకులాడుతున్నావా? ఆయన పాదములు, ఆయన శరణు జొచ్చిన వారిని ఎప్పుడు అపరాధులుగా దేవుడు ఎంచడంట. అవును, అపరాధులమైన మనము ఆయన శరణు జొచ్చి ఆయన సిలువ దగ్గరకు మనం పెడితే, ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన. ఈ కొడుకులు మనం అపరాధులుగా ఎంచకుండా నీతిమంతులుగా తీర్చబడాలని, ఆయన రాజ్యములో మనము సుస్థిరులుగా ఉండాలన్నదే మా యొక్క ఆలోచన. అందుకొరకే ప్రయాసైన, శ్రమైన, భారమైన దేవుని సేవకులు పిలిచి ఈ రీతిగా ఏర్పాటు చేస్తున్నాం. అయ్యా, నీ శరణు చూస్తూ ఉన్నాం ప్రభువా. నీ పాదాలు పట్టుకుని బ్రతుకులాడుతున్నాను ప్రభువా. నీ పాదముల దగ్గరే ప్రభువా మాకు ఆశ్రయము. నీ పాదముల దగ్గరే ప్రభువా ఇదిగో మేము నాయన నిత్య జీవం పొందుకోగలం. అయ్యా ఇదిగో ప్రభువా, నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుని కానీ వాటన్నిటి నుండి నువ్వు విడిపిస్తానని చెప్తున్నావు కదా నాయన. నీ పాదములు పట్టుకుని బ్రతుములాడుతున్నాం. నీ సిలువ దగ్గరకు వస్తున్నాం నాయన. మా అపరాధములన్నిటినీ క్షమించండి. నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడగండి నాయన. అయ్యా ఇదిగో నాయన, ఈ లోక సంబంధమైన మరణము నుంచి మమ్మల్ని తప్పించి నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించండి నాయన. ప్రార్థన చేద్దాం. అట్టుబడిలో దేవుని పరిచయం చేస్తున్నా దేవుని సేవకులు డానీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయనా ఈ దాసుని ముఖాకాంతిలో నుంచి ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడారు. నిజమే, నీతి కలిగి జీవించాలి ప్రభువా. మేము చేసిన ప్రతి విధమైన పాపములను కడగబడాలి ప్రభువా. ఈ సమయంలో తండ్రి ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క కరుదృష్టి మా మీద ఉంచండి అయ్యా. నీ కృప ఆశీర్వాదం బిడ్డల మీద ఉంచండి. నిజమే, నీతి కలిగి జీవిస్తాం అయ్యా. నీ కృపలో మమ్మల్ని దాచండి, మమ్మల్ని సరిదిద్దండి. నీ కృప ఆశీర్వాదం ఇక్కడ కలిగిన ప్రతి బిడ్డల మీదను కుమ్మరించమని యేసు నామమున నడుచుకున్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయ సహవాసము కూడి వచ్చిన బిడ్డలకు, రేపటి దినమందు జరిగే కూడికలకు, దైవ సేవకులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక.
ఆమేన్ ఆమేన్. మంచిది.